ప్రియులారా, చెవి ఎప్పుడు కూడా మన చెవిని ఎప్పుడు చెడు వినడానికి ఆసక్తి చూపిస్తాయి, కానీ చెవిని దేవుని మాటలు వినడానికి వాడు. చెవి చాలా ప్రాముఖ్యమైనటువంటి, కన్నే కాదు చెవి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ చెవి ద్వారా ఎన్నో వింటాం. కొంతమందికి చెవి ద్వారా పక్క వాళ్ళు మన కోసం ఏమనుకుంటున్నారో వాడు. కొంతమంది చూడండి ఈ పట్టణంలో మాట్లాడబడుతుంది ఇంకా ఎక్కడా గోడకి చెవులు ఉంటాయంట చూడండి. అదే ఏది ఈ పక్క మొగుడు పిల్లలు ఏదో గదిలో మాట్లాడుకుంటారనుకో, దీనికి ఎక్కువ ఇష్టపడుతుంది చెవి. దేవుడు మాటలంటే చెవి ఇష్టపడదు. అంటే ఎప్పుడైనా ఎవరి కోసమైనా చెడ్డగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఆడిక లేనప్పుడు వాడి కోసం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెవి బాగా ఫాస్ట్గా, ఎవరి రాజారు గారు చెవి చాలా ఆసక్తి చూపించేస్తుంది. ఆ చెవిలో పెడిచేస్తాం, అవి మాత్రం పెడచేవి పెట్టాం. ఏ ఆ మాట పెడచేవి పెట్టాం ప్రియులారా. కానీ చెవి దేవుని యొక్క మాట ఆలోచించడానికి ఉపయోగించమని దేవుడు చెప్తున్నాడు. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథం తీస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం, జ్ఞానుల చెవి ఇదేంటి ఎదుగుతుంది? తెలివిని ఎదుగుతుంది. మనం తెలివిని వెతకం. ఎంతసేపు ఎవడు మన కోసం ఏమనుకుంటున్నాడా, పక్కల కోసం ఏమంటున్నాడా, ఎవడు మంచి మనకు బూతులు బాగా నేర్పుతున్నాడా, ఎవడు వ్యవహారాలు బాగా చెప్తున్నాడా, ఎవడైతే చెడ్డ మాటలు బాగా జోకులు సెటైర్లు వేస్తున్నాడా, ఆ మాటలు బాగా ఆలకిస్తాం. కానీ తెలివైన మాటలు ఆలకించినప్పుడు ప్రయత్నం చేయండి. చెవి గలవాడు చెడును వినడానికి చెవిని వాడు. నీ చెవి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వాడు. అయితే